కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నా, 3 తీసుకుని తుంపేసి వేసేస్తున్నా. 1 గుప్పెడు ఉల్లిపాయలు తీసుకుని వేస్తున్నా. ఈ మొత్తం అంతా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు కలిపి మ్యారినేట్ చేసి కాసేపు పెట్టేసి తర్వాత ఒకసారి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. అది నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు కలుపుతున్నాను. ఉడికించింది దీంట్లో వేసేసుకోవడమే. ఉడికించడానికి దీంట్లో వేసుకోవడం, ఇలా కుక్కర్ గిన్నె తీసుకుని లైట్గా టేస్ట్ బాగుంటుందని కరివేపాకు కూడా వేస్తున్నా, ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పేసి. కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేయాలి, నేను మర్చిపోయింది అక్కడ వేయటం. ఇప్పుడు వేస్తున్నాను. వేసి కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి విజిల్ పెట్టేస్తున్నా. విజిల్ పెట్టి స్టవ్ వెలిగించి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి దీన్ని. ఇది ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఉడికిపోయిందండి. సరే, ఇలా ఉడికిపోతుంది మెత్తగా. ఉడికిపోయిందని ఇప్పుడు మనం ఏదైతే ముక్కల్లో ఫ్రై చేయాలనుకున్నో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం కూడా వేసుకుంటున్నాను. వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటాను అంతే. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇదంతా ఈ గ్రేవీ ఎంత కొంచెం దగ్గర పడిపోయి ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుని దగ్గరికి వచ్చేస్తుంది మొత్తం. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా దగ్గరగా వస్తూ ఉంటుంది. చూసారుగా ఇలా ఉడుకుతూ ఉంటుందండి. అప్పుడు కొంచెం మనం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. అంటే అది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది కదా. ఇది అయిపోయిందండి. మనకి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవడమే అండి. ఒకసారి కలుపుకుని కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటే కార్జం ఫ్రై రెడీ.